హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ హౌసింగ్ పథకానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగానికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించి ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే పూర్తి చేయనుంది. సంక్రాంతి లోపు వెరిఫికేషన్ పూర్తి చేసి లబ్ధిదారులకు సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌నైతే అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే అందించింది ప్రభుత్వము. సో, ఆవాస్ ప్లస్ రిజిస్ట్రేషన్స్ అనేటివి కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అలానే ఈ నెల 15 లోపల వెరిఫికేషన్ పూర్తి చేయాలి అంటున్నారు కదా! ఎవరికి అవకాశం అనేది రావచ్చు అనే వివరాలను ఈ వీడియోలో నేను మీకు వివరంగా తెలియజేస్తాను. అలానే ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో భాగంగా ప్రభుత్వము లబ్ధిదారులకు ఎంత అమౌంట్ అనేది చెల్లిస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఆవాస్ యోజన పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అవైలబుల్‌లో ఉందండి. ఒకసారి విజిట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకాన్నైతే ప్రారంభించి ఉందన్నమాట. ఈ డిసెంబర్ 2025లో అంటే ఎవరైతే లాస్ట్ మంత్‌లో దరఖాస్తులు చేసుకున్నారో, అది కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగానికి సంబంధించి దరఖాస్తులనేటివి తీసుకోవడం జరిగింది. అలా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి వెరిఫికేషన్ అనేది ప్రారంభించి ఉందన్నమాట. ఆల్రెడీ మీ యొక్క గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఇంజినీరింగ్ అసిస్టెంట్ గారు మీ దగ్గరికి వచ్చి మీ ఇంటి ఫోటోను మరియు మీ యొక్క ఇంటి పరిసరాలను జియో ట్యాగింగ్ అయితే చేసి ఉంటారు. ఈ జియో ట్యాగింగ్ అనేది చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది ఎలా జరగబోతుంది అనే దాని మీద ప్రభుత్వం చిన్న సమాచారాన్ని పత్రికా ముఖంగా అయితే తెలియజేయడం జరిగింది. ఆ వివరాలను ఒకసారి చూద్దాము. చకచక ఆవాస్ ప్లస్ ఇప్పటికే సర్వే పూర్తి. పేదల సొంతింటికల సాకారానికి చొరవ. 15వ తేదీ వరకు సర్వే వివరాల పరిశీలన. త్వరలో లబ్ధిదారుల తుది జాబితా వెల్లడి. కేంద్ర పథకానికి రాష్ట్రం తోడ్పాటు అని చెప్పి ఇక్కడ మనకు సమాచారం అయితే అందించారు. ఇక్కడ ఆవాస్ ప్లస్‌లోనే మనకు వివరాలనైతే యాప్‌లో అయితే నమోదు చేసుకున్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఎన్టీఆర్ హౌసింగ్ విభాగానికి సంబంధించి. కాబట్టి ఆ యాప్‌లో ఏ అయితే వివరాలు నమోదు చేసుకున్నారో వాటికి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటనేది అందించనున్నట్లు సమాచారం అయితే అందించారండి. పేదల సొంతింటి కల సాకారం కానుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే దిశలో చర్యలైతే తీసుకుంది. 18 నెలల కాలంలో 3,00,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 3,00,000 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి వారితో సామూహిక గృహప్రవేశాలైతే చేయించి తాళం చెవులు అందజేశారు. ఉగాది నాటికి మరో 5,00,000 ఇళ్లను పూర్తి చేసే విధంగా లబ్ధిదారులకు అందచేయాలని అధికారులను ఆదేశించారు. ఆ దిశగానే మనకు లాస్ట్ డిసెంబర్ 2025లో అయితే మంత్ ఎండ్ వరకైతే అప్లికేషన్స్ తీసుకున్నారు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి. అలా అప్లికేషన్స్ అనేటివి తీసుకున్న ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసింది. ఉగాది నాటికైతే 5,00,000 ఇళ్లననేది ప్రారంభించాలని చెప్పి. అయితే ఇక్కడ మనకు గతంలో అంటే గత 18 నెలలుగా ఉన్నటువంటి ఇల్లు పూర్తి చేశారంటున్నారు గదా! అవి గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను సో, ప్రభుత్వం ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని పూర్తి చేసి అయితే ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద అయితే కొత్తగా దరఖాస్తులను స్వీకరించి గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులనేటివి తీసుకుంది. వాటిని ఉగాది నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కేటాయించే లక్ష్యంతో రూపొందించిన ఆవాస్ ప్లస్ పథకానికి సర్వే కూడా పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించేందుకు ఆవాస్ ప్లస్ కింద కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఈ బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల గృహ నిర్మాణ సంస్థలకు అప్పగించింది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అర్హుల వివరాలను నమోదు చేశారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారా? వారి ఆశగా ఆదాయం ఎంత? సొంత స్థలం ఉందా? అంటే అందులో ఇల్లు కట్టుకొని ఆర్థిక స్తోమత లేక ఆ ఇల్లు పూరిల్లుగాను లేదా రేకులిల్లుగా ఉందా? ఇలాంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నారు. వారు ఏం పని చేస్తున్నారు? కుటుంబ వివరాలు తదితర అంశాలను గత నెలాఖరు వరకు సర్వే చేపట్టింది. ఆ వివరాలను యాప్‌లో నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,00,000 మంది డేటానైతే కలెక్ట్ చేస్తుంది గవర్నమెంటు. ఈ 10,00,000 మందిలో కూడా ఎవరికి ఎలిజిబిలిటీ ఇస్తారు ఏంటి అనేది గూడా ప్రభుత్వమే చెప్తుంది. దానికి సంబంధించిన వివరాలు చూడండి. వివరాల పరిశీలన ఎలా జరుగుతుందనేది చెప్పారు చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించినటువంటి వివరాలను అధికారులు తనిఖీ చేయనున్నారు. గ్రామ వార్డు సచివాలయం, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సహాయంతో సేకరించిన డేటాను ఆయా మండలాల ఎంపీడీఓలు, అసిస్టెంట్ ఇంజినీర్లు చెక్ చేయనున్నారు. యాప్‌లో పొందుపరిచిన అంశాలన్నీ సరైనవా కాదా అనే అంశాన్ని పరిశీలిస్తారు.
అనర్హుల పేర్లను తొలగించి అర్హుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ నెల 15వ తేదీ లోపల ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయనున్నట్లు సమాచారం అయితే అందించారనమాట. సో కాబట్టి ఎవరైతే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద డిసెంబర్ లోపల ఎవరైతే ఫోటో క్యాప్చర్ చేసుకోవడం, వివరాలు నమోదు చేసుకోవడం జరిపారో అది కూడా గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం గూడా. సో అలా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు నమోదు చేసుకున్నారో వారికి సంబంధించి ప్రభుత్వము గుడ్ న్యూస్ అనేది సంక్రాంతి తర్వాత తెలియచేసే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా చెప్పారు చూడండి. నేను చెప్పడం లేదు. ఈ నెల 15వ తేదీ లోపల సో మనకు ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనేది కేంద్ర ప్రభుత్వమే స్టార్ట్ చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన వెబ్సైట్ కూడా ఉంది. అందులో మన యొక్క వివరాలను చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని నేను మీకు ముందు రోజుల్లో తెలియజేస్తాను. సో ఇక్కడ వరకు మీకు క్లియర్‌గా అర్థమైంది. ఇప్పుడు మనము ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్‌లోకి మీరు వచ్చినట్లయితే సో మీకు ఎంత అమౌంట్ శాంక్షన్ కాబోతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. సాయింపు వివరాలను ఇక్కడ మనకు క్లియర్‌గా తెలియజేశారు చూడండి. సో, ఇక్కడ మనకు 4 స్టేజెస్‌లో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. టోటల్‌గా రూ. 2,50,000 అయితే వస్తాయి. కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి రూ. 1,50,000 ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 1,00,000 అయితే ఉంది. టోటల్‌గా రూ. 2,50,000 అయితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే వస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే 4 స్టేజెస్‌లో అమౌంట్ అనేది విడుదల చేస్తూ ఉంటారు. సో, ఫస్ట్ పునాది అనేది ఏస్తాం కాబట్టి ఇంటికి సంబంధించి సో, దానికొచ్చేసి రూ. 60,000 విడుదల చేస్తారనమాట. తర్వాత గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 60,000 మళ్ళీ రిలీజ్ అవుతుంది. తర్వాత స్లాబ్ లెవెల్ వరకు మీ యొక్క ఇంటిని తీసుకొని వెళ్తే అక్కడికి రూ. 60,000 అయితే వస్తుంది. ఫైనల్‌గా పూతలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత పెయింటింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రూ. 70,000 విడుదలవుతుంది. ఇలా మనకు టోటల్‌గా రూ. 2,50,000 సో, కేంద్రం మరియు రాష్ట్ర వాటాల కింద అయితే ప్రభుత్వము విడుదల చేస్తుందన్నమాట. సో, కాబట్టి అమౌంట్ అనేది క్లియర్. రూ. 2,50,000 ఇక్కడ అదనంగా ఓకేనా? సో, అదనంగా వచ్చేసి ఎవరైతే ఉపాధి హామీ పని చేసేటువంటి కూలీలైతే ఉన్నారో వారికి వచ్చేసి కొంత అమౌంటు, అలానే స్వచ్ఛ భారత్ కింద కొంత అమౌంట్ కలిపి సో, టోటల్‌గా రూ. 2,89,000 అయితే అందించనుందండి ప్రభుత్వము. సో, కాబట్టి టోటల్‌గా వచ్చేటువంటి అమౌంట్ రూ. 2,50,000 ఉపాధి హామీ పనిచేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద వచ్చే వాళ్ళకొచ్చేసి సో, మనకు టోటల్‌గా మరొక రూ. 39,000 యాడ్ అయ్యి రూ. 2,89,000 అయితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఇంటి నిర్మాణం కొరకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలైతే అందించనున్నట్లు క్లియర్‌గా సమాచారం అయితే ఉందన్నమాట. కాబట్టి ఎన్టీఆర్ హౌసింగ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ఈ మంత్ ఎండ్‌లో అయితే వస్తుంది. తప్పకుండా తెలియజేస్తాను. ఎవరైతే ఆవాస్ ప్లస్‌లో మీ యొక్క వివరాలను గ్రామ వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకొని ఉన్నారో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు సో, వారికి త్వరలోనే ఒక మంచి శుభవార్త అయితే రానున్నట్లు మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.